పెట్టుబడుల సదస్సుకి విచ్చేస్తున్న అతిరథ మహారథులకి స్వాగతం సుస్వాగతం. ఇట్లు శారదా మెటల్స్ అండ్ అలైస్ లిమిటెడ్. తెలుగు రాష్ట్రాలను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యం గంజాయి డ్రగ్స్లకి బానిసలుగా యువకులు విద్యార్థులు మైకంలో హత్యలు అత్యాచారాలకు వెనుకాడని పరిస్థితి. మత్తులో భవిష్యత్తును భారం చేసుకుంటున్న రేపటి పౌరులు, కుటుంబాలనే చిన్నాభిన్నం చేస్తున్న మత్తు పదార్థాలు, ప్రతినిత్యం పట్టుబడుతోన్న గంజాయి డ్రగ్స్ స్మగ్లర్. డ్రగ్స్ పై యుద్ధం చేద్దాం, కూకటి వేళ్లతో పెకిలించి వెళ్దాం. యువతను రక్షించుకుందాం, ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించుకుందాం. డ్రగ్స్ పై సివిఆర్ న్యూస్ పోరాటం. నమస్తే, వెల్కమ్ టు పాలిట్రిక్స్. నేను రాజేశ్వరి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే. ఎన్నికలు ఉన్నా లేకపోయినా నాయకుల హల్చల్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు, పదవుల కోసం కొట్లాటలు, విమర్శలు, మాటల దాడులు, హైకమాండ్ల దగ్గర పంచాయతీలు, ఇలా ఏ అంశం తీసుకున్నా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇలాంటి అనేక విశేషాల సమాహారం పాలిట్రిక్స్ ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రేవంతే గేమ్ చేంజర్ అయ్యారా? ఇక పార్టీలో రేవంత్ రెడ్డి స్థానం పదిలమేనా? 2 ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న రేవంత్ పైన అధిష్టానం తీరు మారుతుందా? రేవంత్ పై పార్టీ క్యాడర్లో నమ్మకం పెరుగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి ఉప ఎన్నికలు ఎప్పుడూ విషమ పరీక్షే. అభ్యర్థులను గెలిపించుకుంటే సీఎంకే పేరొస్తుంది. ఒకవేళ ఓటమి పాలైతే సీఎం వైపే అందరి వేళ్లు చూపిస్తాయి. జాతీయ పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం రేవంత్ ఇమేజ్ ను మరింత పెంచింది. పార్టీలో రేవంత్ స్థానం పదిలంగా ఉంటుంది అనే సంకేతం బలంగా వెళుతుంది. చివరిలో ప్రచారంలో పాల్గొన్నప్పటికీ విన్నింగ్ బాల్ మాత్రం రేవంత్ కొట్టగలిగారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. ఇప్పటి వరకు పార్టీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకత లేనేలేదు. రేవంత్ కు వ్యతిరేకంగా ఢిల్లీ అధిష్టానం గడప తొక్కిన నేతలు ఇప్పటి వరకు లేరు. 2 ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని తన చరిష్మాను నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొదటి నుంచి కూడా రేవంత్ ఒక వ్యూహంతో ముందుకు వెళ్లారు. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు రేవంత్ మార్కు కనిపించింది. అందరికంటే ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించిన ప్రచారంలో పార్టీ శ్రేణులను మోహరించడంలో రేవంత్ ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ ఫలితంతో పార్టీ అధిష్టానం కూడా రేవంత్ కు ఇకపై పూర్తి సపోర్ట్ అందిస్తుందని చెప్పకనే చెప్పొచ్చు. ఇప్పటికే పార్టీలో గ్రూప్లను ప్రోత్సహించడం మానేశారు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది.